బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు, నొప్పులు, రోగాలు, ఇరుకులు, అన్ని చాలా ఉండొచ్చు. ఎన్నున్నా నాకు తోడై ఉన్నవాడు బలవంతుడని నేను ఎరుగుతున్నాను. ఏమండి, చిత్రలేఖనం పోటీలు పెడితే ఆ పోటీలలో ప్రశాంతత ఉట్టిపడే విధంగా బొమ్మ గీయమని టెస్ట్ ఇచ్చారంట, పరీక్ష. ప్రశాంతం ఉట్టిపడేటట్టు అంటే ఏం గీస్తాం సహజంగా? నాకు కూడా కొంచెం బొమ్మలు గీపించిందిలే, బొమ్మలు గీసే పిచ్చుంది. ప్రకృతి, సంధ్యవేళ, ఇంటికి వస్తున్నటువంటి రైతులు, గోళ్ళకి వెళ్తున్న పక్షులు, మరి అస్తమిస్తున్నటువంటి సూర్యుడు, మరి హాయిగా వీస్తున్నటువంటి చల్ల గాలి, గాలికి పక్షుల ఈకలు కదులుతున్నట్టు, మంచిగా జలపాతాలు, ప్రశాంతత ఉట్టిపడే విధంగా అంటే అలాంటివే గీస్తాం. అవునా? అలాంటివే గీస్తాం. కానీ ఒక చిత్రకారుడు ఏం గీశాడో తెలుసా? అతడు గీసిన దానికే ప్రైజ్ వచ్చింది. ఏం గీశాడో తెలుసా? ప్రచండంగా రౌద్రంగా ఎగసిపడుతున్న అలలు, కెరటాలు గీశాడు. సముద్రంలో కెరటాలు గీశాడు. అవి చూస్తేనే అల్లకల్లోలంగా ఉన్న సముద్రం అర్థమవుతుంది. ఆ కెరటాలు వచ్చి ఆ సముద్రపు ఒడ్డునున్న ఒక బండను ఢీ కొడుతున్నాయి. ఆ కెరటాలు వచ్చి ఒక బండను కొడుతున్నాయి. అట్లా గీశాడు. ఏం గీశాడంటే బండను బాదుతున్న కెరటాలు. ఆ బండలో ఒక సందు, ఆ సందులో ఒక పిట్ట నిమ్మళంగా కూర్చోవటం వేశాడు. దానికి వచ్చింది ప్రైజ్. ఎందుకంటే ప్రశాంతత ఉట్టిపడే విధంగా రెండు చూపించాడు అక్కడ. సముద్రపు అలలు, కెరటాలు చూస్తే ప్రశాంతత కాదు, భీతి గొలిపే విధంగా ఉంటాయి. అవి అలాగూ లేచి వచ్చి అలలు రాతిని కొడుతున్నప్పుడు ఆ దృశ్యం ఒకసారి ఊహించండి. ప్రశాంతత ఉంటుందా? ఉన్న ప్రశాంతత పోయిద్ది. అది చూస్తే ఉన్న ప్రశాంతత పోయిద్ది. కానీ అవి కొడుతుంది దేన్ని? రాతిని. రాతిలో ఏముంది? చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో ఏముంది? పెట్టు ఉంది. అది ఎలా ఉంది? ఆందోళనగా లేదు. కడలి కెరటాలు ఎంత బాదుతున్నా దాని గూడు రాతిలో నిర్మించబడినందున దాని ఫీలింగ్ ఏంటో తెలుసా? కెరటాలు ఈంతున మొదలు పెట్టుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు, సాయంత్రం మొదలుకొని తెల్లవారు వరకు మీరు ఎంత కొట్టినా ఈ రాయి పగిలేది లేదు, నాకు హాని జరిగేది లేదు. ఇది బండ. ఇదేంటి? ఇప్పుడు పక్షికి ఉన్న నిరీక్షణ దేన్ని బట్టి? తను ఆశ్రయం పొందిన బండ. ఓకే, ఇప్పుడు అదే గువ్వవి నువ్వు అనుకో, అదే పక్షివి నువ్వు అనుకో. నువ్వు ఆశ్రయించిన బండ ఒకటి ఉంది. నేను ఆశ్రయం పొందినవాడు కూడా బండ. ఇశ్రాయేలును వెంబడించిన బండ, ఆ బండ క్రీస్తే. ఆయనలో ఉన్నాను నేను. నా ప్రశాంతతకు ఢోకా లేదు. ఎలాంటి విపత్తు కూడా తప్పించుకోవడానికి ఐడియా ఇస్తాడు. స్టార్టింగ్లో మనం టెన్షన్ పడినా తర్వాత మోకాళ్ళు వేసేది ఖాయం, దేవుడు ఆలోచన చెప్పేది ఖాయం. ఎందుకంటే మనకు ఆయన ఉన్నాడు కాబట్టి. కానీ అన్యుడికి లేదు. బీపీ పెంచుకోవటమే, నరాలు పగలటమే. దేవునికి స్తోత్రం. కానీ మనకి దేవుడు ఉన్నాడు. దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి హత్తుకొని, దేవుని మీద హృదయాన్ని ఆనుకోన చేసిన వాళ్ళందరికీ దేవుడు ఉన్నాడు కనుక సమస్య వచ్చినప్పుడు టెన్షన్ పడిన తర్వాత దాని నుంచి బయటపడటానికి కావాల్సిన ఆలోచన నా దేవుడు ఇస్తాడు. లోకంలో అన్యులు అంటారు. అన్యులకి ఎంత భరోసా ఉందో చూడండి. ఇక దేవుణ్ణి ఎరిగిన మనకి ఇంకా ఎక్కువ భరోసా ఉంటుంది. ఏంటో తెలుసా? 100,000,000 దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంట. తమ్ముడు కాళ్ళముడు, 100,000,000 దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు వాళ్ళు చెప్పుకుంటారు ఆదరణ కోసం. ఏ ఆదరణ లేని వాడికి అంత భరోసా ఉంటే జీవము గల దేవుణ్ణి కలిగిన మనకెంత భరోసా ఉంది? కాబట్టి నీకు ఒకవేళ 100,000,000 సమస్యలు వస్తే వాటికి అనంతకోటి పరిష్కారాలు నా దేవుని దగ్గర ఉన్నాయి. చక్కని ఆలోచన చెప్తాడు. మనం ఆయన ఆశ్రయిస్తాం. ఎందుకంటే మన హృదయం ఆయన మీద అనుకుంది.
మనం ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళం, మన మైండ్ అంతా ఆయనే. కాబట్టి ఐడియా. ఏం టెన్షన్ పడుతున్నావా ఎట్లా చేయాలని? నేను చెప్తా చెయ్యి అని ఐడియాస్ ఇస్తాడు. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలలో పెక్కుమంది కనుగొన్న విషయాలే ఈరోజు మనం వాడుకుంటున్నాం. వేసుకున్న వస్త్రాన్ని కుట్టే కుట్టు మిషన్ దగ్గర నుంచి పైన తిరిగే ఫ్యాన్ దాకా, దాన్ని పవర్తో తిప్పుతున్న విద్యుత్ దాకా కనుగొన్న వాళ్ళంతా క్రైస్తవులే. కనుక్కున్న వాళ్ళంతా క్రైస్తవులు. ఎక్కువ శాతం మంది, మెజారిటీ క్రిస్టియన్సే ఉన్నారు, క్రైస్తవులే ఉన్నారు. కావాలంటే మీరు సెర్చ్ చేసి చూసుకోండి. అంటే భూమి మీద బతకడానికి అనువైనటువంటి వనరుల కోసం వాళ్ళు దేవుడిని ఆశ్రయించారు. దేవుడు ఒక బల్బు వెలిగించాడు, నిజంగానే బల్బు వెలిగించాడు థామస్ ఆల్వా ఎడిసన్. బ్రెయిన్లో వెలిగింది ఫస్ట్ బల్బు థామస్ ఆల్వా ఎడిసన్కి, తర్వాత అది బయట వెలిగింది. ఫస్ట్ బ్రెయిన్లో వెలిగించిన వాడు దేవుడు. ఆ జ్ఞానం ఆయనే ఇస్తాడు. బ్రతకడానికి నీకు కావలసిన వనరులు, ఆ సౌకర్యం కోసం కావలసిన జ్ఞానాన్ని నీకు ఇస్తాడు ఆయన. కంప్యూటర్ కనుగొన్న దగ్గర నుంచి, గ్రాహం బెల్ దగ్గర నుంచి అన్ని రకాలు చూడండి. ఫోన్ కనుక్కున్న గ్రాహం బెల్, ఈరోజు ఫ్లైట్లో తిరుగుతూ ఉన్న రైట్ బ్రదర్స్ చూడండి. అన్నీ రైల్ ఇంజిన్ కనుక్కున్నాడు, ప్రింటింగ్ మిషన్ కనుక్కున్నాడు గూటెన్బర్గ్, క్యాలిక్యులేటర్ కనుక్కున్నాడు. మొత్తం దేవుని పెట్టలే. ఇక వేస్తాడు, కుప్ప వస్తే చూడండి. కుట్టు మిషన్ కనుక్కున్నాడు, బల్బు కనుక్కున్నాడు, ఏమండి అదిగో టేప్ రికార్డు, రేడియో రికార్డింగ్ అంతా కనుక్కున్నాడు. ఇదేంటి డీజిల్ ఇంజిన్, రాకెట్, కెమెరా, విద్యుత్ శక్తి కదా అది. పిన్నీస్తో సహా ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ చూడండి. టెలిస్కోప్, అవును, థర్మామీటర్. ఐజాక్ న్యూటన్ ఆయన ఫాదర్ ఆఫ్ ఫిజిక్సా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు చూస్తే చాలాసేపు వస్తాయి అవి. ఎందుకు? అన్ని కనుక్కున్నారు వాళ్ళు. ఈ జ్ఞానం ఇచ్చింది ఎవరు? భూమి మీద మనుగడ సాగించడానికి, వనరులతో బ్రతకడానికి జ్ఞానం ఇచ్చిన వాడు ఆయన. ఐడియా ఇస్తాడు. చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. ఓకేనా? 4 రకాలు చెప్పా. ధైర్యం, సంతోషం, ప్రశాంతత, ఐడియాలజీ. 4 దేవుణ్ణి కలిగి నోటికి దొరుకుతాయి. 5వది, ఈ 4 వాళ్ళకి లేవు, మళ్ళీ మనకున్నాయి. 5వది జన్మ సార్థకత. కాలమును ఎలా ఖర్చు పెట్టాలి, లైఫ్ని ఎలా అర్థవంతంగా ఖర్చు చేయాలనే జ్ఞానము, గ్రహింపు దేవుడు మనకిస్తాడు, కానీ వాళ్ళకి తెలియదు అది. అందుకే కూర్చొని గవలాడుకునే వాళ్ళు గవలాడుకుంటారు. ఏమండి, పనికి మళ్ళీ మీటింగ్లు వేసుకునే వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు. కొంతమంది ఏం చేయరు, ఊరకు కూర్చొని చూస్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఇదే పని. కానీ దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు అలా టైం పాస్ చేయనీడు. ఇంకా చెప్పాలంటే టైము చాలనంతగా దేవుడు తన పనిలో వాడుకుంటాడు. లైఫ్ని ఎలా ఖర్చు పెట్టాలో, ఏ విధంగా పని చేయాలో, ఏ విధంగా సేవ చేయాలో, ఏ విధంగా ఇతరులకు ఉపకారం చేయాలో, ఎలా లైఫ్ని సద్వినియోగం చేసుకోవాలో దేవుడు తన బిడ్డలకి జ్ఞానం ఇస్తాడు. వాళ్ళు లైఫ్ని అర్థవంతంగా ఖర్చు పెడతారు. సింపుల్గా మీరు కావాలంటే టెస్ట్ చేసి చూడండి. ఒక ఫ్యామిలీ ఉంది, భార్య భర్త ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు అనుకుందాం. సౌండ్ ఫుల్ డబ్బు ఉంది. ఇక వాళ్ళు చేసే పని ఏంది మీరు చెప్పండి? ఇంక వాళ్ళు ఏం పని చేయాల్సిన అవసరం లేదు. కంపెనీలు ఉన్నాయి, నెలకి లక్షల కోట్లు డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఇక ఆ డబ్బులు లెక్కేసుకోవడం తప్ప ఇంక రెండో పనేం లేదు. వాళ్ళు ఏం చేస్తారు మీరు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారు మీరు చెప్పండి?
ఏం చేయాలి? పార్టీలు కానీ వాటికని వీటికని తిరిగి కొద్ది రోజులు ఖర్చు పెడతారు, కొద్ది రోజులకి అది బోర్ అనిపించింది. ఇంటికాడ కూర్చుంటారు, ఇది బోర్ అనిపించింది. అక్కడ టూర్లు తిరుగుతారు, అది బోర్ అనిపించింది. పొద్దస్తమాన ప్రయాణాలు చేదరు కదా, ఎందులో హ్యాపీ ఉండదు. చివరికి 2 గువ్వల్లా కూర్చుంటారు. అంతేనా? ఇంకేమైనా చేస్తారా? అదే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు అయితే పిల్లలు లేకపోతే అవసరమైతే తెచ్చుకొని పెంచుకొని వాళ్ళకి లైఫ్ ఇస్తారు. లేకపోతే సేవా కార్యక్రమాలు ఏదో దానిలోకి ఇన్వాల్వ్ అయిపోయి, ఎందుకంటే ప్రభు చెప్పినటువంటి మార్గం ఉంది కదా, నిన్ను వల్లే నీ పొరుగు వానిని ప్రేమించు అని. కాబట్టి ఆ లైఫ్ టైముని దేవుని సేవలోను మనుష్య సేవలోను ఖర్చు పెట్టేసి చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. అర్థవంతంగా ఖర్చు పెట్టడానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడిస్తాడు, కానీ లోకస్తులకు అది లేదు. వ్యర్థంగా టైం గడిపేసుకుని రేపు రిక్త హస్తాలతో నిలబడతారు దేవుని ముందు. కానీ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళని అలా టైం వేస్ట్ కానివ్వడు దేవుడు. నీ బ్రతుకును నువ్వు ఎలా సార్థకం చేసుకోవాలో, దాన్ని అర్థవంతంగా ఎలా ఖర్చు పెట్టాలో, ఇతరులకు ప్రయోజనకరంగా, ఇతరులకు దీవెనకరంగా, తన నామానికి మహిమకరంగా నీ లైఫ్ని ఎలా వెచ్చించాలో దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. అలా అర్థవంతంగా ఖర్చు అయ్యేటట్టు చేస్తాడు. ఇక వాళ్ళని చూసి వీళ్ళని చూసి మీరు వాళ్ళతో నన్ను పోల్చొద్దు. సిరి ఎంత కుప్పేసినా అది మనకి దేవుణ్ణి తెచ్చి ఇవ్వదు. కానీ దేవుణ్ణి ఒక్కడిని మనం కలిగి ఉంటే ఈ లోకంలో ఘనమైన సిరి మొత్తాన్ని తెచ్చి నీ పాదం కింద పెడతాడు ఆయన, నీ కాళ్ళ కింద పెడతాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఎవరు గొప్ప? సిరి గొప్ప, దేవుడు గొప్ప? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మొట్టమొదట కొంతమంది హృదయాలేమో శరీరాలను ఆధారం చేసుకుంటే, కొంతమంది హృదయాలేమో డబ్బును ఆధారం చేసుకుంటాయి. మరి కొంతమంది హృదయాలు మరి వేటినో ఆధారం చేసుకుని ఎక్కువ ప్రయారిటీ వాటికి ఇస్తారు. ఘనతల కొరకు కొంతమంది, పబ్లిసిటీల కొరకు కొంతమంది, పేరు ప్రఖ్యాతుల కొరకు కొంతమందికి ఇవన్నీ ఉండవు, కానీ సౌందర్య ఆరాధన ఉంటుంది. సౌందర్య ఆరాధన. ఆఖరికి చర్చిలో కూర్చున్నా సరే చెమట పోయి నీరు. చర్చిలో కూర్చున్నా సరే చెమట పోస్తే పూసుకుంది పోయేది ముఖానికి. అందుకని కొంచెం చెమట పోస్తుంది. దేవుని సన్నిధిలో కూర్చున్నా సరే ఆరాధించేటప్పుడు కూడా గ్లామర్ ఎఫెక్ట్ కావద్దు. అందుకని ఎక్కువ కొట్టరు చప్పట్లు. ఎక్కువ కొడితే చెమట పోసింది, పూసుకుంది పోయిద్ది. అందుకని వీళ్ళు గ్లామర్ పిచ్చోళ్ళు అనమాట. ఇట్లాంటి వాళ్ళు ఉంటారని మీకు తెలుసా? చూపిద్దును కానీ మళ్ళీ చూపిస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అందుకని చూపించండి. వీళ్ళకి సౌందర్య ఆరాధన. ఎప్పుడన్నా చూడు, ఎక్కడన్నా చూడు, వీళ్ళకంటే ఎవరన్నా అందంగా కనపడితే చాలు వాళ్ళని కలిసి ఏం పోస్తున్నారని అడిగిన దాకా తపనాగదు వీళ్ళకి. అందం పిచ్చి, అలంకరణ పిచ్చి. నేను చెబుతున్నా, దేవుని కంటే ఎక్కువగా మరి ఏది నువ్వు ఘనపరిచినా అది నీకు విగ్రహం. నీ హృదయం అట్లా తిప్పుకోగలిగితే నువ్వు దేవుణ్ణి కోల్పోతావు. అలా తిప్పుకొని వేరే వాటి మీద నీ హృదయాన్ని పెట్టుకొని నువ్వు చేసే ఆరాధన వ్యర్థమైపోతుంది. హృదయమును దూరంగా ఉంచుకొని పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు అన్నాడు. మరి హృదయం దూరంగా అంటే ఎటు పోతుంది? అది ఎక్కడో తిరుగుతుంది. పెదాలు మాత్రం దేవుని మయంపరుస్తున్నాయి. ఆయన అంటాడు, నాకు వద్దు ఈ ఆరాధన అంటాడు. నాకు హృదయపూర్వకమైన ఆరాధన కావాలి. హృదయపూర్వకంగా, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించు. అది కావాలి. కొంతమంది హృదయంలో అలా ఉంది. నువ్వు ఎలాంటిదైనా కానీ, ఎలాంటి వ్యక్తి అయినా కానీ లెక్క చేయరు. నాకు దేవుడు ఎక్కువ, నాకు దేవుడు ముఖ్యం సార్, నాకు దేవుడే ఎక్కువ. డబ్బు దేవుడే ఎక్కువ, నాకు మనుషుల దేవుడే. ఆయన కంటే నాకు ఎక్కువైంది ఏదీ లేదు. సేవలో కూడా నేను అదే ఫిక్స్ అయ్యా. విశ్వాసులను సంతోష పెట్టాలి, విశ్వాసులకు అందుబాటులో ఉండాలి అని ఎప్పుడు అనుకోలే. తెలుసా మీకు, ఇంచుమించు 300 మంది సంఘం ఉన్నప్పుడే ఫోన్ తీసేశా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అన్నారు,
బ్రదర్ దగ్గరికి మనం వస్తున్నాం, మరి ఫోన్కి అందుబాటులో లేకపోతే ఎట్లా? మనం వచ్చినప్పుడు మనకు ప్రార్థన చేయకపోతే ఎట్టా? మనం వచ్చినప్పుడు మనకు అందుబాటులో లేకపోతే ఎట్టా? అందుబాటులో ఉండాలి కదా బ్రదర్, దైవజనుడు అందుబాటులో ఉండాలి కదా అని అప్పుడే కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది నాకు. 300 మంది ఉన్నప్పుడే లెక్క చేయలే, వస్తే రా లేకపోతే పో. నేను నీకు కదా అందుబాటులో ఉండాల్సింది. నువ్వు బాగుపడాలంటే నేను దేవుడికి అందుబాటులో ఉండాలి. నేను దేవునికి అందుబాటులో ఉండి దేవుని పాదాలు పట్టుకొని దేవుని ప్రభావంతో నింపబడితే నేను ప్రకటించే వాక్కులో జీవం ఉంటుంది, అది నీ బ్రతుకుని బాగు చేసిద్ది. నేను చేసే ప్రార్థనలో జీవం ఉంటుంది, ప్రభావం ఉంటుంది, అది నీ శరీరమును స్వస్థపరిచిద్ది, నీ దేహానికి మేలు కలిగించిద్ది. ఇదంతా ఆయన ఇచ్చినటువంటి కృపలో ప్రభావంలో ఉంటుంది, అది నేను అక్కడ పొందుకోవాలి. నేను దేవుడికి అందుబాటులో లేకుండా నీ భజన చేసుకుంటా నీ చుట్టూ తిరిగితే నీకు ఏం దక్కదో, నాకేం దక్కదు. అందుకే నేను ఎవరికి అందుబాటులో ఉండాలి? విశ్వాసులకా దేవుడికా? నంబర్ 1 దేవునికి అందుబాటులో ఉండాలి. నంబర్ 2 విశ్వాసులు. అది ఫిక్స్ అయిపోయి అప్పుడే తెగించి ఓ పని చేసేటట్టు దేవుడు కృపనిచ్చాడు. విశ్వాసులకు అందుబాటులో లేకుండా ఎక్కడో వేరే దగ్గర తిరిగేటట్టు కాకుండా దేవునికి అందుబాటులోకి పోయేటట్టు ఆకర్షించాడు. కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే, నేను ఈ మాట అన్నానని విశ్వాసులను లెక్క చేయను నేను, అలాగని దేవుడి దగ్గర కూడా పోను. బజార్లో పెట్టి బలాదూరు తిరుగుతానంటే ఎటు కాకుండా పోతావు. పాస్టర్లో చెప్తున్నా, మళ్ళీ ఈ మాట తీసుకొని విశ్వాసులు తోసేస్తారు. అందుకని విశ్వాసులకు దూరం అయితే నువ్వు దేవునికి దగ్గరలో ఉండాలి. దేవుని దగ్గర నుంచి పక్కకు వస్తే విశ్వాసులకు అందుబాటులో. ఇటు బిడ్డల్ని బ్యాలెన్స్ చేయాలి, అటు దేవుణ్ణి నంబర్ 1లో దేవుణ్ణి పెట్టుకోవాలి. విశ్వాసులు సాగించుకుంటారు, కొంతమంది అలుగుతారు, ఫీలింగ్ ఇస్తారు, రకరకాలుగా మాట్లాడతారు. పాసిబిలిటీ ఉంటే వెళ్ళు, లేకపోతే చెప్పు ఉన్న సంగతి, నేను దేవునికి అందుబాటులో ఉన్నాను, బాధ్యతలు పెంచి ఉన్నాయి కనుక అర్థం చేసుకోండి, సహకారాలను ఏర్పాటు చేసి వినియోగించుకోండి.